చాలా సంతోషంగా ఉందండి, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్స్ క్లియర్లీ షోయింగ్ అమెరికా అనేది మనకి ఇంకా ఆ డిస్టెన్స్ తెలియట్లేదు. మన తెలుగు ఫ్రెండ్స్, తెలుగు ప్రేక్షకులు అందరూ దే ఆర్ సపోర్టింగ్ అస్ వెరీ వెల్ ఫ్రమ్ దేర్, అండ్ దే ఆర్ మేకింగ్ ద ఇండస్ట్రీ బిగ్గర్ అండ్ బిగ్గర్ అండి. మనకి ఇంకా స్కోప్ ఉంది టు మేక్ బెటర్ ఫిల్మ్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీస్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ జానర్స్. ఇప్పుడు మనం ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు, ట్రై చేయొచ్చు, ఎందుకంటే చూస్తున్నారు. మీరు ఒక లాజికల్ ఫిల్మ్ ఇస్తే డెఫినెట్గా చూస్తారు. కొత్త కథలు, కొత్త సినిమాలు తెలుగు ప్రేక్షకులు చూడరు అనేది దట్స్ వెరీ ఫాల్స్ అండి. చాలామంది చెప్తారు ఎక్స్పెరిమెంటల్ సినిమా ఇక్కడ వర్కౌట్ అవుదని. అది ఐ థింక్ దట్ ఈస్ వెరీ రాంగ్. మనం ఒక ఎక్స్పెరిమెంటల్ మూవీ అయినా, కొత్త ఐడియాతో అయినా వస్తే అది లాజికల్గా చెప్తే, కన్విన్సింగ్గా చెప్తే తప్పకుండా చూస్తారండి. ఆడియన్స్కి కూడా మూవీకి దే వాంట్ సంథింగ్ న్యూ. అండ్ ఇట్స్ జస్ట్ షోయింగ్ సినిమాకి మన సినిమాలే కాదు, యునో ఏ సినిమా అయినా ద మార్కెట్ ఈస్ గ్రోయింగ్ ఎవ్రీ మూవీ. ఆ సినిమా మంచి సినిమా అవుతే డెఫినెట్గా ద ఆడియన్స్ ఇస్ ఆల్సో ఎంకరేజింగ్ ఇట్. యా, డెఫినెట్గా నా థింకింగ్ కొంచెం మారిందండి. అంటే బిఫోర్ నాకు మేబీ ఎక్కువ ఎక్స్పీరియన్స్, నాన్నగారు తాతగారు ఇద్దరు స్టార్టింగ్ నుంచి దే ఆల్వేస్ సెడ్ డూ వాట్ యూ బిలీవ్ ఇన్. మనకి అన్నపూర్ణ ఆల్సో యాజ్ అ బ్రాండ్ మనం ఎప్పుడు వీ వాంట్ టు ట్రై సంథింగ్ న్యూ, ఏదో ఫ్రెష్గా ట్రై చేయాలి, ఏదో కొత్త కథలు ఎంకరేజ్ చేయాలి, కొత్త టెక్నీషియన్స్ని ఎంకరేజ్ చేయాలి. దట్స్ ఆల్వేస్ బిన్ దేర్ మైండ్ సెట్. నేను ఎక్కడో మధ్యలో మేబీ యునో మనం ఒక ప్యాటర్న్లో వెళ్ళాలి, యునో ఒక ప్రూవెన్ ప్యాటర్న్లో వెళ్ళాలి, ఆ ప్యాటర్న్లో వెళ్తే సక్సెస్ అవుతాము అని ఆ పాత్లో వెళ్ళానండి మధ్యలో, అండ్ ఐ ఫెయిల్డ్ ఇన్ దట్. అది నాకు అసలు వర్కౌట్ అవ్వలేదు. సో ఆఫ్టర్ దట్ ఐ హవ్ గాన్ బ్యాక్ టు బిలీవింగ్ ఇన్ వాట్ ఐ ఫీల్ ఈజ్ రైట్. అంటే ఇది కరెక్ట్, ఇది లాజికల్. కమర్షియల్ ప్యాటర్న్ అనేది తెలుగు ఒక పర్టికులర్ ప్యాటర్న్లో వెళ్ళాలనేది అది మర్చిపోయి ఐ జస్ట్ స్టార్టెడ్ సీయింగ్ అంటే ఆ స్క్రిప్ట్లో లాజిక్ ఉందా, ఆ కన్విక్షన్ ఉందా, అది ఉంటే నాకు చాలండి. డెఫినెట్గా ఐ ఫీల్ ది ఆడియన్స్ విల్ బీ కన్విన్స్డ్. ఎనీ జానర్ అయినా, అది ఎంత ఎక్స్పెరిమెంటల్ అయినా ఉండి, ఎంత కొత్తగా అయినా ఉండి. లేదే, ప్రతి సీన్ ఉంది. ఏది ఏ షార్ట్? ఓకే ఓకే ఓకే. అలాంటి సీన్స్ యాక్చువల్గా మెయిన్లీ మనం లెంత్ కోసం ట్రిమ్ చేసామండి, వేరే రీజన్ దేనికి కాదు. ఒక్క చిన్న బాధ ఏంటంటే పియో రే సాంగ్లో యాక్చువల్గా మనం తాతగారితో కూడా ప్లాన్ చేసాము. యాక్చువల్గా సాంగ్ కూడా కంపోజ్ చేసాము, కంప్లీట్లీ డిఫరెంట్ సాంగ్. ఆయన హెల్త్ రీజన్స్ వల్ల ఆయన చేయలేకపోయారు. సో ఆ చిన్న బాధ ఉంది, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇట్స్ ఓకే. లేదు, అది షూట్ చేయలేదు. అంటే ఒక సీన్స్ లేదండి. ఐ థింక్ రైట్ నౌ సెకండ్ హాఫ్ ఎలా ఉంటే హౌఎవర్ ఇట్ ఈస్, ఇప్పుడు యాప్ టు లెంత్ కూడా కరెక్ట్గా ఉంది. అది యాడ్ చేస్తే ఏమో అన్నెసెసరీ డీవియేషన్ వస్తుందని మేబీ ఒక చిన్న థాట్. కానీ డైరెక్టర్స్ కట్ DVD లాంచ్ చేసినప్పుడు, మేబీ టెలివిజన్కి లాంచ్ చేసినప్పుడు ఒక డైరెక్టర్స్ కట్ అనేది అది యాడ్ చేసి చేయొచ్చేమో, అది ఇంకేం డిస్కస్ చేయలేదు. అఖిల్ది అది యాక్చువల్గా మనకు కూడా చిన్న సర్ప్రైజ్. స్క్రిప్టింగ్ టైంలో అది అనుకోలేదు. లాస్ట్ మినిట్లో విక్రమ్ వచ్చి యూనో అడిగాడు, అఖిల్ కూడా ఉంటే బాగుంటుంది. అండ్ ఆ సీన్కి కూడా చిన్న మంచి ఎలివేషన్ ఉంటుందండి. నేను అదే చెప్పాను అఖిల్కి, నువ్వు ఒక సోలో సినిమా చేస్తే కూడా ఇంత మంచి ఇంట్రొడక్షన్ రాదు, నాకైతే రాలేదు, నువ్వు చాలా లక్కీ. ఎందుకంటే యాక్చువల్గా చూస్తే అఖిలే వచ్చి మనందరినీ సేవ్ చేసేటట్టు ప్లాన్ చేశారు. సో ఇట్స్ అ గ్రేట్ ఇంట్రొడక్షన్. ఈజ్ రియలీ లక్కీ దట్ వే. తప్పకుండా అండి, డెఫినెట్గా వీల్ ఆల్వేస్ సర్చ్ ఫర్ డిఫరెంట్ స్క్రిప్ట్స్. అంటే ప్రతి సినిమాలో వస్తే బాగుంటుంది అట్లా చేయకుండా వీల్ మేక్ ఇట్ స్పెషల్. మనం నెక్స్ట్ సినిమా ఏది చేసినా కూడా ఐ థింక్ వీల్ మేక్ ఇట్ స్పెషల్ అండ్ సర్చ్ ఫర్ ద రైట్ స్క్రిప్ట్. ఇప్పుడైతే ఏం రాలేదు, ఇంకేం ప్లాన్ చేయలేదండి. సో ప్రాబ్లీ ఫ్యూచర్లో వస్తే తప్పకుండా ప్లాన్ చేస్తామండి.
అది అది చాలా కష్టమైన డైలాగ్. అసలు నాకు ఆ డైలాగ్ కూడా ఐ థింక్ ఫస్ట్ టైం లైఫ్లో అంత టైం తీసుకున్నాను. ఐ థింక్ 3-4 days నుంచి ఆ డైలాగ్ అనుకుంటూ ఐ గేవ్ ఇట్ అన్ అటెంప్ట్. ఇట్ వాస్ అ డిఫికల్ట్ డైలాగ్, బట్ ఇట్ వాస్ ఛాలెంజింగ్. ఫైనల్గా బాగా వర్కౌట్ అయింది. ఇన్ఫ్యాక్ట్ యూట్యూబ్లో కూడా చాలామంది ఆ డైలాగ్ని రిపీట్ చేసి వాళ్ళ స్టైల్లో కూడా అటెంప్ట్ చేశారు. సో ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ వే వర్క్అవుట్. బాల్కనీలో సీన్ ఉంటుంది మీ మధ్య శామ్ మధ్య, ఇంట్లో కూడా ఎండ్ లో క్లైమాక్స్ లో బిఫోర్ అయినాక ఒక సీన్ ఉంది, చాలా ఎమోషనల్ అండ్ డెప్త్ సీన్. ఆ సీన్ చేయడం గురించి ఆ సీన్ యా అది యాక్చువల్గా ఆ సీన్ డైలాగ్స్కి చాలా క్రెడిట్ ఇవ్వాలండి హర్షకి. బికాజ్ కంప్లీట్ మీనింగ్ అంతా డైలాగ్స్లో ఉంటే ఎడిటర్ ప్రవీణ్కి కూడా క్రెడిట్ ఇవ్వాలండి. ద వే హీస్ ఎడిటెడ్ దట్ సీన్. అది కాకుండా ఆ సీన్ ఆ బిట్ ఆ లాస్ట్ 10 minutes అనేది ఆ సినిమాలో చాలా క్రూషియల్. ఎందుకంటే మన మెమరీస్ మళ్ళీ రీకలెక్ట్ అయ్యి ఇద్దరికి చెప్పుకోవటం. రీఇన్కార్నేషన్ అనేది సింపుల్ టాపిక్ కాదు, కొంచెం కాంప్లికేటెడ్ సబ్జెక్ట్. పైగా లాజికల్ కరెక్ట్గా ఉండకపోతే ఇంక ఎవరు నమ్మరు రీఇన్కార్నేషన్ అనేది. సో దట్ సీన్ వాజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. అన్ని లాజిక్స్ని దగ్గరికి తీసుకొచ్చి టు కంప్లీట్ ద ఫిల్మ్. సీన్ వైజ్ చేయటం అనేది ఇట్ వాజ్ ఛాలెంజింగ్. అంత ఇమోషనల్ డెప్త్ నేను ఎప్పుడు ఏ సినిమాలో ఇప్పటివరకు అటెంప్ట్ చేయలేదు. అండ్ అఫ్కోర్స్ అక్కడ సమాంత ఉంది, సో ఇట్ వాజ్ మచ్ మోర్ ఈజియర్. మన ఇద్దరి మధ్యన మంచి ర్యాప్ ఉంది అండ్ యునో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ వైజ్ కూడా ఇట్ వర్క్స్ వెరీ వెల్. సో డెఫినెట్గా తన వాళ్ళు కూడా ఆ సీన్ చాలా బాగా పండింది అండ్ ఇట్ వర్క్డ్ అవుట్ వెరీ వెల్. అది స్టార్టింగ్లో ఆ క్యారెక్టర్కి నేను యాక్చువల్గా వద్దు ఎందుకు అని స్టార్టింగ్లో చెప్పాను, కానీ అంత మెచ్యూరిటీ ఫ్లాష్ బ్యాక్లో ఒక ఫాదర్ రోల్ కింద ప్లే చేయడానికి అది కంపల్సరీగా చేయాల్సిందే. సో 1 week టైం తీసుకొని రకరకాల స్టైల్స్ ట్రై చేసాము. ఫైనల్గా ఇది బాగానే వర్కౌట్ అయింది. ఒక చిన్న భయం ఉండింది, అంటే అది తెలిసిపోతుందా లేదా, నమ్ముతారా ఆడియన్స్, ఎందుకంటే అది నమ్మకపోతే సినిమా అంతా డిస్కనెక్ట్ అయిపోతారండి. ఎందుకంటే సినిమా ఓపెనింగ్లోనే ఆ ఎపిసోడ్ వస్తుంది. సో ఆ లుక్ ఏదైనా చిన్న తేడా వస్తే కూడా కంప్లీట్గా డిస్కనెక్ట్ అయిపోతారు. అండ్ ప్లస్ నాగార్జున గారికి ఫాదర్ ప్లే చేయాలి. సో స్టార్టింగ్లో కొంచెం టెన్షన్ ఉండింది అది చేసినప్పుడు. అది నిజంగా నా చేతుల్లో లేదండి. నాకు రోజుకి చాలా బాధగా ఉంది ఆ సినిమా ఇంకా డిలే అవుతుందని. బట్ సినిమా చాలా బాగుంది. అది ఎప్పటికొచ్చినా ఆ సినిమా డెఫినెట్గా సక్సెస్ఫుల్ మూవీ అండి. అందరూ హూఎవర్స్ బిన్ అ పార్ట్ ఆఫ్ దట్ మూవీ గేవ్ దర్ హార్ట్ అండ్ సోల్. అది మనంలాగా ఐఎమ్ ప్రామిసింగ్ యూ అది ఇంకో క్లాసిక్లా ఉండిపోద్ది ఆటోనగర్ సూర్య. ఎప్పుడు వస్తుందో నాకు తెలీదు, కానీ త్వరగా వస్తుందని నేను రోజు I pray for that movie to come out. లేదండి, నేను ఇయర్లీ 2 releases అయినా ఉండాలని నేను కాన్షియస్గా ట్రై చేస్తానండి. కానీ అలాగే ప్లాన్ చేస్తూ వెళ్ళానండి, ఇయర్లీ 2 releases అయినా ఉండాలని. కానీ కొన్ని రీజన్స్ వల్ల యాక్చువల్గా మనం స్టార్ట్ చేసినప్పుడు మనం డిసెంబర్లో ప్లాన్ చేసాము రిలీజ్ అవ్వాలని. కానీ తాతగారి హెల్త్ రీజన్స్ వల్ల కొన్ని లాజిస్టిక్ ఇష్యూస్ వల్ల డిలే అయింది. బట్ నేను ఇప్పుడు ఈ ఎస్పెషలీ ఇప్పుడు ఇండస్ట్రీ ట్రెండ్ ఎలా ఉందంటే ఒక 2-3 failures వస్తే ఇంకా రైట్ ఆఫ్ చేస్తారండి, ఎక్కువ ఛాన్స్లు ఇవ్వరు. బికాజ్ రోజుకి ఎవరో కొత్త యాక్టర్స్ అయినా డైరెక్టర్స్ అయినా ఎవ్రీడే దేర్ ఇస్ న్యూ టాలెంట్ అండ్ అందరూ ఎవ్రీవన్ ఈజ్ వెరీ టాలెంటెడ్ అండి. ఇవాళ ఫ్యామిలీ నేమ్ ఉన్నా లేకపోయినా ఎవ్రీవన్ ఈజ్ టాలెంటెడ్. ఆ ఫ్యామిలీ నేమ్ అనేది ఇంకా చూడట్లేదు. ఆల్ ది ఆడియన్స్ వాంట్స్ సమ్వన్ టాలెంటెడ్. సో కాన్షియస్గా నేను ఇట్లా కాదు, ఇయర్లీ 2 movies అయినా చేయాలి, వీ హ్యావ్ టు బీ అప్ ఇన్ ద రేస్ అని అనుకున్నాను. బట్ సమ్టైమ్స్ వర్కౌట్ అవుతుంది, సమ్టైమ్స్ వర్కౌట్ అవ్వకపోవచ్చు. బట్ యాజ్ అన్ యాక్టర్ ఐ వాంట్ అట్లీస్ట్ 2 movies టు రిలీజ్ ఎవ్రీ ఇయర్. అది ఒక లైలా కోసం అండి. సినిమా టాకీ షూటింగ్ అయిపోయింది. ఇన్ఫ్యాక్ట్ నెక్స్ట్ మంత్ సాంగ్ షూటింగ్ వీఆర్ గోయింగ్ అబ్రాడ్. జూన్ ఎండ్ కల్లా సినిమా కంప్లీట్గా ఫినిష్ అయిపోద్ది.
హోపింగ్ సమ్ టైమ్ జూలై ఆగస్ట్లో రిలీజ్ చేస్తాం. ఎస్, నాకు యాక్టింగ్ కాకుండా ప్రొడక్షన్లో ఇంట్రెస్ట్ ఉంది. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మేకింగ్ ఫిల్మ్స్ ఆల్సో ఇన్ ద ఫ్యూచర్. సో ఇప్పుడు నుంచే నాన్నగారు ఆపర్చునిటీ ఇచ్చారు, యునో ఓవర్సీ ప్రొడక్షన్, యునో టేక్ అ రోల్ ఇన్ ఇట్ అండ్ లుక్ ఇన్ టు ఇట్. సో ఇట్స్ అ కాన్షియస్ ఎఫర్ట్ అండి దట్ ఐమ్ పుట్టింగ్. ఇండస్ట్రీలో ఒక సెంటిమెంట్ అనేది నిజమవుతూ వస్తుంది. అంటే ఈ జనరేషన్ హీరోల్లో ఎన్టీఆర్కి సుమాద్రి, మహేష్ బాబుకి ఒక్కరు, పవన్ కళ్యాణ్కి సెవెంత్ ఫిల్మ్. సో అఖిల్ ఫ్యామిలీలో మీకు పర్సనల్గా నేను సెంటిమెంట్స్లో బిలీవ్ చేయనండి. ఐ డోంట్ బిలీవ్ ఇన్ సెంటిమెంట్స్, ఐ డోంట్ బిలీవ్ ఇన్ సూపర్స్టిషన్స్. అదేదో కలిసి వస్తుంది. ఐఎమ్ దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి, యూనో అది సెవెంత్ ఫిల్మ్ హెస్ బికమ్ లక్కీ ఫర్ మీ, జస్ట్ లైక్ హౌ ఇట్స్ బికమ్ మిగతా హీరోలందరికీ ఎలా లక్కీ అయిందో నాకు కూడా లక్ ఫేవర్ అయింది. సో లైక్ టు థ్యాంక్ గాడ్. కానీ అది సెంటిమెంట్ కింద నేను చూడనండి. యాజ్ అన్ యాక్టర్ ఆ హార్డ్ వర్క్ ఎప్పుడు ఉండాలి. యూనో ఫెయిలియర్స్ వస్తూ ఉంటాయి, హిట్స్ వస్తూ ఉంటాయి. దట్స్ హౌ దిస్ ప్రొఫెషన్ ఇస్. అది ఏం హార్ట్కి తీసుకోకుండా ఐ థింక్ జస్ట్ పుట్ ఇన్ ట్రూ ఆనెస్ట్ హార్డ్ వర్క్ అండ్ ఎవ్రీ ఫిల్మ్ విల్ బీ గుడ్. ఫ్యూచర్లో అఖిల్ పోటీ వస్తాడండి, ఎందుకు రాడు? తప్పకుండా వస్తాడు. అందరూ ఉన్నారు ఇంట్లో, అందరూ. మా పోటీ ఉండాలండి, లేకపోతే ఏముంది మన సినిమాలే కదా ఆడేదని అనుకుంటాం. అట్లా కాకుండా అందరూ మనకే పోటీ ఉండాలి. వీ గెట్ బెటర్ అండ్ బెటర్. ఆ ఛాలెంజ్ ఉంటేనే అది ఒక హెల్తీ ఛాలెంజ్లా తీసుకొని మనమే ఇంప్రూవ్ అవ్వాలి సినిమాకి. ఇప్పటికైతే ప్లాన్ ఏం లేదు. ఫస్ట్ అఖిల్ ఒక ఐ థింక్ ప్లాన్ చేసుకుంటున్నానండి డెబ్యూ. ఈ ఇయర్ అయినా నెక్స్ట్ ఇయర్ అయినా డెఫినెట్గా హీస్ ప్లానింగ్ హిస్ డెబ్యూ. ఒకసారి డెబ్యూ అయిన తర్వాత లెట్ హిమ్ ఆల్సో డిస్కవర్ హిమ్సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్. అప్పుడు మంచి కథలు వస్తే తప్పకుండా వీ విల్. నాకే ఇస్తాడు అడ్వైజులు, నేను ఇవ్వటం ఏంటి. యా, సుధీర్ వర్మది లైలా కోసం అయిపోయిందండి, ఆల్మోస్ట్ ఓవర్. సుధీర్ వర్మది జూలై నుంచి ప్లాన్ చేసుకుంటాను. అది BVSN ప్రసాద్ గారు హీస్ ప్రొడ్యూసింగ్ ద ఫిల్మ్. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. నాకు స్వామి రారా అంటే బాగా ఇష్టం. అలాంటి ప్యాటర్న్ నేను ఇప్పటి వరకు చేయలేదు. అండ్ ఐ థింక్ ఇట్స్ అ వెరీ యూత్ఫుల్, ఈజ్ అ వెరీ యూత్ఫుల్ డైరెక్టర్. సో డెఫినెట్లీ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు దట్ ఫిల్మ్ స్టార్టింగ్ ఇన్ జూలై. ఇలా అది కొంచెం యాక్షన్ ఫ్లేవర్ ఉంటుందండి. యాక్షన్ అలాంగ్ విత్ ఎంటర్టైన్మెంట్. ఒక లైలా కోసంకి మనంకి డెఫినెట్గా మంచి కాంట్రాస్ట్ ఉంటుంది. అదే కాకుండా ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్, ఎందుకంటే ఆటోనగర్ సూర్య ఇప్పుడు ఈ గ్యాప్లో వచ్చినా కూడా దట్ ఈస్ ఆల్సో కంప్లీట్లీ డిఫరెంట్ కాంట్రాస్ట్. సో యాజ్ అన్ యాక్టర్ నేను హ్యాపీగా ఉన్నాను. ఈ ఇయర్ మనం ఆటోనగర్ సూర్య ఎప్పుడు వస్తే అది అండ్ ఒక లైలా కోసం, ఈ 3 మూవీస్ కంప్లీట్ నాకు యాజ్ అన్ యాక్టర్ ఇట్ విల్ షోకేస్ మీ బెటర్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ వే. ఫ్యాన్స్కి థ్యాంక్ యూ చెప్పాలండి. సినిమాని చాలా బాగా ఎంకరేజ్ చేశారు. నాకు చిన్న భయం ఉండింది స్టార్టింగ్లో, ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారు, అసలు యాక్షన్ లేదు, వాళ్ళకి యాక్షన్ అంటే చాలా ఇష్టం. కమర్షియల్ ఒక 2-3 కమర్షియల్ సాంగ్స్ ఉండాలి వాళ్ళకి, యూనో మంచి యూనో వాళ్ళు సర్టన్ కొన్ని ఎలిమెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారండి ప్రతి సినిమాలో. మనం సినిమాలో అనేది అలాంటి ఏమీ లేకుండా వి జస్ట్ వెంట్ విత్ ద స్టోరీ. కానీ చాలా బాగా యూనో యాక్సెప్ట్ చేశారు అండ్ సినిమాని బాగా ప్రమోట్ చేస్తున్నారు. సో ఐడ్ లైక్ అక్కినేని అభిమానులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అదే కాకుండా ఒక షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ ఫ్యాన్స్ విషయాన్ని పక్కన పెడితే పైరసీ గురించి అండి. మనం సినిమాతో మనం ఒక చిన్న సిస్టమ్ డెవలప్ చేసాము పైరసీని మానిటర్ చేయడానికి. అంటే ఎంతమంది జనాలు ఆ లింక్ ఉన్నా లేకపోయినా హౌ మెనీ పీపుల్ ఆర్ సర్చింగ్ మనం ప్రింట్ ఆన్లైన్ ఉందా లేదా అని. షాకింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే వీకెండ్కే ఆల్మోస్ట్ 1 lakh క్లిక్స్ వచ్చినాయండి. 1 lakh పీపుల్ క్లిక్. మనం కొన్ని లింక్స్ పెట్టాము ఊరికే టెస్ట్ చేయడానికి, డౌన్లోడ్ చేస్తారా లేదా అని. ఆల్మోస్ట్ 1 lakh డౌన్లోడ్స్ వర్ దేర్. సో ఇట్స్ రియలీ షాకింగ్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే పైరసీ వల్ల మన ఇండస్ట్రీ కిల్ అవుతుందండి. సో ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ ఇట్. ప్రొడ్యూసర్ కష్టపడి, ప్రొడ్యూసరే కాదు టెక్నీషియన్స్ అందరూ టైం ఇచ్చి ఆ సినిమాలో టైం స్పెండ్ చేసి హార్ట్ ఇచ్చి సోల్ ఇచ్చి, ప్రొడ్యూసర్ ఇస్ పుట్టింగ్ డౌన్ అ లాట్ ఆఫ్ మనీ, ప్యాషన్.
టు మేక్ అ ఫిల్మ్ ఫైనలీ ఏంటంటే గ్రోత్కి అంతే, టు మేక్ బెటర్ ఫిల్మ్స్ ఎవ్రీ డే, ఇండస్ట్రీని ఎక్స్పాండ్ చేయడానికి అంతే. సో ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ పైరసీ. అఫ్ కోర్స్ మన సైడ్ నుంచి కూడా వీ విల్ ట్రై టు బ్రింగ్ ద ఫిల్మ్ క్లోజర్ టు యూ. అఫ్ కోర్స్ కొంతమంది ఓవర్సీస్లో ఉంటారు, ఆ యాక్సెస్ ఉండదేమో తెలుగు సినిమాకి, బట్ వీ విల్ మేక్ అన్ ఎఫర్ట్ టు ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఆర్ వాట్ ఎవర్, గెట్ ద మూవీ క్లోజర్ టు యూ, బట్ ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ పైరసీ. సార్ ఇంత మంచి సినిమాలో ఎంతో మంచి కాంప్లిమెంట్స్ ఉంటాయి కదా, వాట్ ఇస్ ద బెస్ట్ కాంప్లిమెంట్? ఐ థింక్ బెస్ట్ కాంప్లిమెంట్ ముగ్గురితో చేయటం అండి. చాలామంది చెప్పారు సెకండ్ హాఫ్లో ఆ డ్రింకింగ్ సీన్ ఇద్దరితో, తాతగారితో నాన్నగారితో చేయటం, నీ ఎంటర్టైన్మెంట్ బాగా హైలైట్ అయింది. నాకు ఇప్పటి వరకు ఏ సినిమాలో ఎంటర్టైన్మెంట్కి కాంప్లిమెంట్స్ రాలేదండి, కామెడీ టైమింగ్కి అయినా దేనికైనా. సో ఈ మూవీకి కామెడీ టైమింగ్కి ఎంటర్టైన్మెంట్కి మంచి కాంప్లిమెంట్స్ వచ్చినాయి. ఐఎమ్ రియలీ హ్యాపీ. బెస్ట్ కాంప్లిమెంట్ ఎప్పుడు ఫ్యామిలీ నుంచే వస్తుందండి. అంటే ఫ్యామిలీ నుంచి అయినా ఫ్యాన్స్ నుంచి అయినా వెన్ దే అప్రిషియేట్ సంథింగ్, ఇట్స్ ఆల్వేస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ ఫర్ మీ. అది విక్రమ్ థాట్ అండి. స్టార్టింగ్లో అమితాబ్ గారు, ఏఎన్ఆర్ గారు ఉన్నారు. అమితాబ్ గారు ఈజ్ ద ఓన్లీ అదర్ లెజెండ్ హూజ్ స్టిల్ దేర్ టుడే. సో ఆయన కూడా ఉంటే బాగుంటుంది. అంటే అది క్యారెక్టర్ కోసం కాదు, చిన్న సినిమాకి ఒక గ్లామర్ లాగా. లాస్ట్లో నాన్నగారికి అమితాబ్ గారికి చిన్న ర్యాప్ ఉంది, కళ్యాణ్ జ్యువెలర్స్ యాడ్స్ అన్ని కలిసి చేశారు, అండ్ ఆల్సో హిందీ సినిమాలు కుదగా అన్నీ చేశారు కాబట్టి ఆ చిన్న ర్యాప్ ఉంది. వెంటనే ఓకే అన్నారు. సో వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు దట్. థ్యాంక్ యూ సార్ వెరీ మచ్. చూసారండి, చాలా బాగా అప్రిషియేట్ చేశారు. యాజ్ అ యాక్టర్ బాగా చేశారు, ఎస్పెషలీ ఫ్లాష్ బ్యాక్ క్యారెక్టర్ ఫాదర్ కింద రియలిస్టిక్గా చేశారు అన్నారు. ఐ డోంట్ నో. థ్యాంక్ యూ అండి.